నేచర్ క్యూర్ సెంటర్ అని ఉంది. తర్వాత ఇలా చాలా చాలా చెప్పాలంటే చాలా బయోడేటా పంపిండ్రు. నేను అన్ని చెప్పలేను. నాకంటే బెస్ట్ తనే చెప్తారు. నేను మీ అందరి హెల్ప్ తోటి స్క్రీన్ పైన ఇన్వైట్ చేస్తున్నా డాక్టర్ సమీరా రెడ్డి. వెల్కమ్ డాక్టర్ సమీరా రెడ్డి. Thank you very much for the intro, ma'am. And thank you all for being here on this platform. Aruna madam garu chepparu, but just let me introduce myself. I am Dr. P. Samira Reddy. So nenu BNYS graduate ni, ante yoga and naturopathy graduate ni. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, యోగా అండ్ న్యాచురోపతి అనేది ఒక మెడికల్ కోర్స్ అన్నమాట. 5.5 years మనం ఎంబీబీఎస్ ఎలా చేస్తామో అలాగే ఇది ఒక మెడికల్ కోర్సు. ఆయుర్వేద ఎలా ఉంటుందో, హోమియోపతి ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా. సో చాలా మందికి ఈ విషయం తెలియదు. సో ఐ డిడ్ దిస్ కోర్స్. ఆ తర్వాత నేను వెల్నెస్ మేనేజ్మెంట్ లో పీజీ చేశాను. ఆ తర్వాత సైకోథెరపీలో పీజీ చేశాను. So I did my specialization in Panchakarma and special therapies of Ayurveda also. For the last 10 years nundi, ante last 20 years experience lo oka 3 years నేను కోల్కతాలో పనిచేశాను. బిర్లా వల్లది ఒక 110 bedded నేచర్ క్యూర్ హాస్పిటల్లో I was working as a medical officer there. And then జిందాల్ ఇన్స్టిట్యూట్ అంటే మీరు జస్ట్ వెబ్సైట్ లో కొడితే మీకు వచ్చేస్తుంది. వరల్డ్ లో ఇట్స్ ద బిగ్గెస్ట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ విత్ 2000 beds అన్నమాట. సో అక్కడ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ మెడికల్ ఆఫీసర్. ఆ తర్వాత వీ హ్యాడ్ బీన్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యునైటెడ్ స్టేట్స్ లో దే హ్యావ్ సెలెక్టెడ్ 3 doctors who could establish wellness centers in United States. సో ఆ 3 doctors లో మేము ఒకరం అన్నమాట, myself and my husband. సో అట్లా మేము వెళ్ళి ఒక 2 years డిఫరెంట్ ప్లేసెస్ లో యునైటెడ్ స్టేట్స్ లో మేము వెల్నెస్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసాము. సో వెల్నెస్ సెంటర్స్ బేసికల్లీ ఇన్ అమెరికా అంటే ఎలా ఉంటుంది అంటే, హర్బల్ మెడిసిన్ ఉంటుంది, అందులో న్యాచురల్ మెడిసిన్ ఉంటుంది, యోగా ఉంటుంది, అంటే ఎవ్రీథింగ్ విచ్ కెన్ ప్రివెంట్ ఫ్రమ్ డిసీజెస్. మనం అంటే ఏదైనా కానీ మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే అరికట్టడానికి ఏమేమైతే యూజ్ అవుతాయో అవన్నీ కూడా వెల్నెస్ సెంటర్స్ లో పెడతారనమాట. సో అట్లా మేము న్యూయార్క్ లో, బెథెస్డాలో, వాషింగ్టన్ లో, ఆ తర్వాత డాలస్ లో అట్లా చాలా ప్లేసెస్ లో ఉన్నాము. సో ఆఫ్టర్వర్డ్స్ ఇండియాలోనే సెటిల్ కావాలి అన్న ఉద్దేశంతో 2009 లో ఇక్కడికి వచ్చేసి మేము మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాము. సో దిస్ కంటైన్స్ ఆల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి, రెగ్యులర్ యోగా క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ అఫిలియేషన్ ఫ్రమ్ అన్నామలై యూనివర్సిటీ అండ్ ఎస్వియాసై యూనివర్సిటీ. సో మేము యోగా కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాము, లైక్ వైఏసి, దట్ ఈస్ యోగా ఇన్స్ట్రక్టర్స్ కోర్స్, పీజీ డిప్లొమా ఇన్ యోగా, ఎంఎస్సి ఇన్ యోగా, అట్లాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. అండ్ ఫర్ ద పాస్ట్ 10 years నుండి ఎన్టీపీసీ వాళ్ళకి నేను వెల్నెస్ కన్సల్టెంట్ గా చేస్తున్నాను. సో కార్పొరేట్ వెల్నెస్ లో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా ఎట్లా హెల్దీగా ఉండాలి, ఎలా డిసీజెస్ ని ప్రివెంట్ చేసుకోవాలి అన్న దానిపైన మేము వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఇస్తూ ఉంటాం అన్నమాట ఫర్ ద పాస్ట్ 10 years. అండ్ యాజ్ మేడం టోల్డ్, ఆయుష్ డిపార్ట్మెంట్ లో 2009 నుండి కూడా నేను మెడికల్ ఆఫీసర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేశాను. సో రైట్ నౌ మైత్రిలో నేను మెడికల్ ఆఫీసర్ గా చేస్తున్నాను యాజ్ ఎ కన్సల్టెంట్. So basically today, as I was invited to speak to all of you, I would like to speak a few words on women's health. Okay, so women's health ante we should take it in a big way. It starts from the birth till the death. So okay, సో యాజ్ ఎ ఫీమేల్ మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మనం ఏ స్టేజెస్ లో క్రాస్ అయిపోతాము, ఏ స్టేజ్ లో మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ వాట్ వీ షుడ్ డూ ఫర్ దాట్. ఓకే, సో బేసికలీ వాట్ ఎవర్ ఈస్ అ హెల్త్ కండిషన్, లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్స్ మీ కాబట్టి 20 years నుంచి కూడా we try our level best to prevent the diseases and correct the lifestyle. So usually మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము డైటరీ ప్రిస్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటాము, లైఫ్ స్టైల్ ప్రిస్క్రిప్షన్స్ ఇస్తాము. సో అదే విధంగా మన రొటీన్ కావచ్చు, మనం న్యాచురల్ గా ఏ విధంగా మన బాడీలోని హీలింగ్ పవర్ ఇంప్రూవ్ చేసుకొని ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం అనేది దట్స్ ద మెయిన్ మోటో ఆఫ్ అవర్ ట్రీట్మెంట్. సో ఇన్ దిస్ వెన్ వి టాక్ అబౌట్ ఉమెన్స్ హెల్త్, ఒకటి మన డెస్టినీ అనేది, మన హెల్త్ స్టేటస్ అనేది మనం పుట్టడంతోనే డిసైడ్ అయిపోతుంది. సో అది ఏ విధంగా అంటే జీన్స్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో చాలా వరకు మనకు అనుకుంటాము మనము
సో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, మనకి ఏదైనా హ్యాబిట్ ఉంది అంటే, సో మన పేరెంట్స్ కి ఉంది, మన గ్రాండ్ పేరెంట్స్ కి ఉంది అని చెప్పేసి మనం ఎప్పుడు వాళ్ళతో పోల్చుకుంటాం, బికాస్ జెనెటికల్లీ ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్. బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ ద బిగ్ ఇష్యూ. మనం నార్మల్ డెలివరీ అయ్యామనుకోండి, when the baby passes through the vagina of the mother, so trillions of bacteria will come to the baby, so that will inherit the baby అన్నమాట, బేబీలోకి వచ్చేస్తాయి. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే, న్యాచురల్ గా మనం హెల్దీగా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది టిల్ వి డై. మనం చనిపోయేంత వరకు కూడా అది మనతో పాటే ఉంటుంది. సో మనము మేడం చెప్పారు, మనకు పిల్లలు ఎక్కువసేపు ఉండరు, ఎక్కువ కాలము కలిసి గడిపేది వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్. బట్ మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మనతో పాటు ఉండేది ఎవరు అంటే మన బ్యాక్టీరియా. అండ్ ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే, మనం తీసుకున్న ఆహారాన్ని అది కూడా కన్జ్యూమ్ చేసి, అది యాక్చువల్లీ అంటే అది చనిపోతూ, అది కాల్చుకుంటూ, తనని తాన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ మనకి హెల్త్ ని ప్రొవైడ్ చేస్తుంది. బికాస్ బ్యాక్టీరియానే మనకి చాలా రకాల ఎంజైమ్స్ ప్రొవైడ్ చేస్తుంది, బ్యాక్టీరియానే చాలా రకాల వైటమిన్స్ ప్రొవైడ్ చేస్తుంది, చాలా రకాల హార్మోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నర్వ్ ఎండింగ్స్ అన్ని కూడా ఈ బ్యాక్టీరియల్ సెక్రేషన్స్ వల్లనే మనకి యాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే నార్మల్ డెలివరీ అవుతారో వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ చాలా బాగుంటుంది, కానీ సిజేరియన్ అయి పుట్టిన పిల్లల ఇమ్యూనిటీ అనేది వీళ్ళతో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో మనం పుట్టడంతోనే మన హెల్త్ స్టేటస్ అనేది డిసైడ్ అయిపోతుంది. సో ఆ తర్వాత పిల్లలం పెద్దగా అవుతూ ఉంటాం. సో ఎస్పెషల్లీ ఇప్పుడు అరుణ మేడం ఏజ్ లో, సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ దెర్ వర్ చాక్లెట్స్, బిస్కెట్స్ అట్లాంటివి ఏం లేకుండే. సో నేను యంగ్ గా ఉన్నప్పటికీ జంక్ ఫుడ్ వచ్చింది, బట్ ఇట్ వాస్ నాట్ టూ మచ్. కానీ ఈ రోజుల్లో కనుక ఈ జనరేషన్ లో మనం చూస్తే అసలు దేర్ ఇస్ జంక్ ఫుడ్ ఎవ్రీవేర్. ఇంటి లోపల బయట ఎక్కడ చూసినా మనకి జంక్ ఫుడ్ కనిపిస్తుంది. సో అన్ఫార్చునేట్లీ దిస్ జంక్ ఫుడ్ వాట్ ఎవర్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ బిస్కెట్ ప్యాకెట్ మీరు తీసుకున్న, దీంట్లో జంక్ ఫుడ్ కి మళ్ళీ కేటగిరీస్ ఏం లేవండి. ఎవ్రీథింగ్ యూ టేక్ ఫ్రమ్ ద షాప్, అది బిస్కెట్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, మీరు ప్యాకెట్ లో ఉన్న ప్రతి ఒక్కటి కావచ్చు, నూడిల్స్, పాస్తాస్, వాట్ ఎవర్ యూ సే. సో దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ నేమ్స్. ప్రతి ఒక్కటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎప్పుడైతే మనం తెచ్చుకొని వి స్టార్ట్ యూజింగ్ దాట్, సో ఎనీ కైండ్ ఆఫ్ ప్యాకేజ్డ్ ఫుడ్ విల్ యాక్ట్ లైక్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్. సో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే ఏంటి? సో మన బాడీలో ఫంక్షన్స్ అన్ని కూడా ఈ హార్మోన్ రిలీజ్ వల్లనే, ఈ హార్మోన్ యాక్టివిటీ వల్లనే మన బాడీలో అన్ని రకాల కార్యకలాపాలు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ బయట నుంచి మనం తీసుకున్న జంక్ ఫుడ్ వల్ల ఈ ఎండోక్రైన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయో, మన ఎండోక్రైనల్ సెక్రీషన్స్ అండ్ యాక్టివిటీస్ డిస్టర్బ్ అయిపోతాయో, ఆటోమేటికల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరైతే ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుందో, మనం ఎస్పెషల్లీ అమ్మాయిలు తీసుకుంటే, అమ్మాయిలు చిన్న పిల్లలు కనుక గర్ల్ చిల్డ్రన్ తీసుకుంటే, సో వీళ్ళందరిలో కూడా ఏముంటుంది అంటే, బయట నుండి తీసుకున్న ఆహారం ఎవరైతే తింటారో వాళ్ళలో మెనార్కే తొందరగా అటైన్ అవుతారు. అంటే మొదటిసారి మెచ్యూర్ కావడము, లేదంటే పెద్ద మనిషి కావడము. ఇప్పుడు మన ఏజ్ లో ఎలా ఉండేది, 15 years ఏజ్, 16 years ఏజ్, 14 years ఏజ్ లో అందరూ పెద్ద మనిషి అయ్యేవాళ్ళు, ఆర్ దే అటైన్ ప్యూబర్టీ, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ as మెనార్కే. ఓకే, రీసెంట్లీ మనం న్యూస్ పేపర్స్ లో, మీడియాలో చూస్తే మనకు తెలుస్తుంది, 10 years పిల్లలు, 9 years, ఈవెన్ 8 years ఆల్సో వాజ్ రికార్డెడ్ ఇన్ బెంగళూరు అండ్ హైదరాబాద్, 7 years కూడా. అంటే జస్ట్ ఇమాజిన్, ఆడుతూ పాడుతూ ఉండే వయసులో వాళ్ళకి పీరియడ్స్ అనేవి రావడం అనేది ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్. సో దే డోంట్ నో, యాక్చువల్లీ వాళ్ళకి ఇంకా డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోవడమే తెలీదు. సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లం కూడా వస్తే ఇట్స్ బిగ్ హెడేక్ ఫర్ దెమ్. సో వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? బికాస్ నేను చెప్పాను కదా ఇందాక, ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, దట్ యాక్ట్స్ లైక్ ఈస్ట్రోజన్ ఇన్ అవర్ బాడీ. ఆల్రెడీ మన బాడీలో ఈస్ట్రోజన్ ఉంది. సో దిస్ డెవలప్స్ ద ఫెమినైన్ క్యారెక్టర్స్. మనకి ప్యూబర్టీ అటైన్ అవ్వడము, ఫెమినైన్ క్యారెక్టర్స్ రావడం అనేది ఈస్ట్రోజన్ వల్ల జరుగుతుంది. సో మన బాడీలో ఉన్నది కాకుండా ఎక్స్ట్రా మనం బయట నుండి కూడా తీసుకుంటున్నాం, దట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఇన్ టు అవర్ బాడీ. సో దిస్ డబుల్స్ అప్. సో 16 years లో మీరు పీరియడ్స్ రావాల్సింది అందుకే 8 years లోనే వచ్చేస్తున్నాయి. సో హాఫ్ ఆఫ్ ద ఏజ్ లోనే మీకు వస్తున్నాయి. అండ్ అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ హియర్ ఈస్, ఎస్పెషల్లీ పిల్లలు పుట్టినప్పటి నుండి కూడా మనము
ప్లాస్టిక్ పాల బాటిళ్లలో పాల పీకలు పెట్టడం కావచ్చు, తేనె నిప్పలని పెట్టడము, పాల బాటిళ్లలో పాలు పోసి ఇవ్వడము. ఆ తర్వాత వాళ్ళకి వాటర్ తాగడానికి కూడా సిప్పర్స్ ఇస్తూ ఉంటాము, ప్లాస్టిక్ సిప్పర్స్. సో ఇట్లా తర్వాత వాటర్ తాగడానికి వాటర్ బాటిల్స్, స్కూల్ కి వెళ్తూ ఉంటే వాళ్ళకి కంటైనర్స్. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్. So whatever the food and whatever the water is there inside that particular containers, అది ఎప్పుడు లీష్ అయిపోయి ఆ ఫుడ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అది ఆ ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుందో, వెన్ ఇట్ గోస్ ఇన్ టు ద బాడీ, దట్ యాక్ట్స్ లైక్ ఈస్ట్రోజన్ అగైన్. సో అందువల్ల కూడా మనకి ఈస్ట్రోజన్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మెనీ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఈ రోజుల్లో చూడండి, అంటే ఒకప్పుడు మగవాళ్ళని మీరు గుర్తు పెట్టుకోండి, ఈ జనరేషన్ లాస్ట్ 10 years నుంచి మగవాళ్ళలో కొంచెం ఫెమినైన్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. సో అంతకుముందు మ్యాస్కులైన్ మ్యాన్లీగా ఉండే మెన్ తగ్గిపోయి ఇప్పుడు ఫెమినైన్ క్యారెక్టర్స్ ఉండే మెన్ అనే వాళ్ళు పెరుగుతున్నారు. అండ్ విమెన్ లో చాలా కూడా మగరాయిళ్ళ లాగా తిరుగుతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా, మగరాయిళ్ళ లాగా తయారవుతున్నారు. దట్ ఫెమినిటీ ఇన్ ఫీమేల్స్ ఇస్ రెడ్యూసింగ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో కాబట్టి అవన్నీ మనం గుర్తు పెట్టుకొని పిల్లలని ఎస్పెషల్లీ వాటికి ఫోకస్ కాకుండా ఉండడానికి చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మనదే అన్నమాట. ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలీదు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే టు మై చైల్డ్, మీరు మొబైల్ వాడొద్దు అని చెప్తాం పిల్లలని. మొబైల్ వాడొద్దు అంటే ఆ టైం పాస్ ఎలా కావాలి, వాళ్ళ ఆ టైం ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అని మనం పిల్లలకి ఆల్టర్నేటివ్ చూపించాలి. ఆల్టర్నేటివ్ ఏం చూపించలేదు అనుకోండి, మరి ఈ టైంలో నేనేం చేయాలి, నాకు ఇంకా టైం పాస్ ఎలా అవుతుంది అని పిల్లలే అడుగుతారు. సో వాళ్ళకి నేచురల్ ఆల్టర్నేటివ్స్ మనం ఇవ్వాలి. ఎప్పుడైతే నేచురల్ ఆల్టర్నేటివ్స్ వాళ్ళకు ఉంటాయో ఆటోమేటికల్లీ దే డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో పావ్ బాజీ అనుకోండి, ఇంట్లో చేసుకుందాము, బేల్పూరి ఇంట్లో చేసుకోవచ్చు, పానీపూరి ఇంట్లో చేసుకోవచ్చు. యూ కెన్ మేక్ ఎనీథింగ్ ఎట్ హోమ్, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో ఇన్ కుకింగ్. So that is a big thing which will actually develop family bonding also, which is a very, very necessity activity, especially during the crisis of COVID. ఇట్లాంటి పరిస్థితులలో ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా అవసరం. సో ఆ విధంగా పిల్లల హెల్త్ పైన చాలా ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే ఏ ఆడపిల్లలకైతే వాళ్ళ నార్మల్ ఏజ్ కంటే తొందరగా పీరియడ్స్ వస్తాయో, తొందరగా మెచ్యూర్ అయిపోతారో, వాళ్ళలో పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో కూడా ఒక్కొక్కసారి పీరియడ్స్ రాకపోవచ్చు, లేదు అంటే ఇంక్రీజ్డ్ బ్లీడింగ్, అంటే మరీ ఎక్కువగా బ్లీడింగ్ కావచ్చు, లేదంటే అసలు బ్లీడింగ్ కాకపోవడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అనేది ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ సిమ్టమ్ ఇన్ పీసీఓడి. సో ఈ పీసీఓడి అనేది కూడా చాలా మందికి ఈ రోజుల్లో మీరు ఒక 5 అమ్మాయిలను నిల్చోపెట్టి చూస్తే 5లో 4 పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఎవ్రీ హౌస్ హ్యాస్ ఎ ఫీమేల్ హూ హ్యాస్ పీసీఓడి. సో ఎందుకు పీసీఓడి కామన్ అవుతుంది అంటే, ఈ జంక్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ అనదర్ థింగ్ ఈస్ దట్, ఇప్పుడు ఇందాక డాక్టర్ సుజాత గారు కూడా చెప్పారు, చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే, ఏదైనా ఔటింగ్ కి వెళ్ళాలి అని అంటే పీరియడ్స్ వస్తాయి కదా, మధ్యలో అవి డిస్టర్బ్ అవుతాయని ఐదర్ పోస్ట్ పోన్ కోసం కానీ ప్రీపోన్మెంట్ కోసం కానీ వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటారు. ఇంట్లో పూజ లేదంటే గుడికి వెళ్ళాలి, సో పీరియడ్స్ అట్లా చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఇవి చేసుకుంటారో అవి ఏంటి, మనం ఆప్ చేయడానికి లేదంటే ప్రీపోన్ పోస్ట్ పోన్ చేయడానికి మనం వేసుకునేది హార్మోన్ పిల్స్. సో ఈ హార్మోన్ పిల్స్ డైరెక్ట్ ఎక్కడ యాక్ట్ చేస్తాయి, డైరెక్ట్లీ ఆన్ అవర్ గ్లాండ్స్. సో ఎప్పుడైతే ఈ గ్లాండ్స్ పైన యాక్టివిటీ అంటే బేసికల్లీ ఇట్ యాక్ట్స్ ఆన్ అవర్ గ్లాండ్స్, హైపోథలామస్, ఆ తర్వాత పిట్యూటరీ, ఆ తర్వాత థైరాయిడ్ అండ్ దెన్ యువర్ ఓవరీస్. సో ఈ యాక్సిస్ అనేది ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ యాక్సిస్ డిస్టర్బ్ అయిపోతుందో ఆటోమేటికల్లీ దానికి లింక్ ఉన్న ప్రతి ఆర్గాన్ యాక్టివిటీ కూడా, ప్రతి అవయవాలు కూడా యాక్టివిటీ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆ విధంగా మన బాడీ ఫంక్షన్స్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటుందో అలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి అనుకోండి, పిల్లలు పుట్టరు. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఆటోమేటికల్లీ స్టార్ట్ అవుతుంది. పీరియడ్స్ రెగ్యులర్ గా రానప్పుడు, పీరియడ్స్ రెగ్యులర్ గా రాలేదు అని అంటే ఏంటి, ఓవం అండాశయంలోంచి అండం సరిగ్గా రెగ్యులర్ గా రిలీజ్ కావట్లేదు. అండాశయం నుండి అండమే రిలీజ్ కాకపోతే కన్సీవ్ ఎలా అవుతారు, కాలేరు. సో కాబట్టి ఆ విధంగా పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. అందుకే ఒకప్పుడు గైనకాలజీ హాస్పిటల్స్, మెటర్నిటీ హాస్పిటల్స్ ఉండేవి, కానీ ఇప్పుడు మెటర్నిటీ అని కనిపించట్లేదు. ఎక్కడ చూసినా సంతాన సాఫల్య కేంద్రాలే ఉంటున్నాయి. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో అందులో కూడా మళ్ళీ వెళ్తే హార్మోన్స్ పిల్స్, అవి ఇవి ట్రీట్మెంట్స్ చాలా పాపం
టార్చర్ అనుభవిస్తూ ఉంటారు యంగ్ కపుల్స్. ఒకప్పుడు పెళ్లిళ్ళు కాగానే వెంటనే కన్సీవ్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే పాపం పెళ్లిళ్ళు కాగానే పిల్లలు పుట్టట్లేదు అని హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. సో దట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్ ఫర్ యంగ్ కపుల్స్ దీస్ డేస్. సో ఓకే, కష్టపడి ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలా మంది కూడా ప్రెగ్నెన్సీని న్యాచురల్ గా తీసుకోక దాన్ని ఒక ఏదో మనకు వచ్చిన అబ్నార్మాలిటీ అనుకొని దాన్ని చాలా అబ్నార్మల్ గా రెస్పాన్స్ తీసుకొని అలా రెస్పాండ్ అయ్యేసరికి ఏమవుతుందంటే మన బాడీలో మామూలుగా పిల్ల ఎదుగుదల అంటే ఒక శిశువు ఎదుగుదల సరిగా ఉండక కూడా వాళ్ళకి కాంప్లికేషన్స్ రావడము. సో అదే విధంగా పుట్టేటప్పుడు కూడా బేబీ వెయిట్ తక్కువగా ఉండడము, లేదు అంటే ఏదైనా అదర్ కాంప్లికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ మదర్స్ కూడా, చాలా మంది తల్లులు కూడా ఇదేం లేదమ్మా, ఇది చాలా కామన్ పెయిన్స్, ప్రతిసారి మనకు నెల బయట ఉన్నప్పుడు పీరియడ్స్ అప్పుడు ఎలాంటి చిన్న డిస్కంఫర్ట్ ఉంటుందో అలాంటి డిస్కంఫర్ట్ అంతే, సో కొంచెం నువ్వు ఓర్చుకుంటే సో దట్ విల్ లీడ్ టు నార్మల్ డెలివరీ అని మదర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. సో వీళ్ళు కూడా దాన్ని అట్లా తీసుకోక చాలా సోఫిస్టికేటెడ్ గా క్యాలెండర్ లో ఒక డేట్ చూసుకొని డైరెక్ట్ గా వెళ్లి హాస్పిటల్లో సిజేరియన్ చేసుకొని వచ్చేస్తున్నారు. సో దీని వల్ల మదర్ కి బేబీకి ఇద్దరికి నష్టం అని చెప్పి వాళ్ళు ఊహించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. సో ఆ విధంగా మనకి ఎడ్యుకేట్ చేసే వాళ్ళు కూడా ఈ రోజుల్లో కరువైపోయారు కాబట్టి చాలా మంది ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. సో ఆ తర్వాత కూడా లాక్టేటింగ్ ఇష్యూస్, సో నార్మల్ గా డెలివరీ కాక సిజేరియన్ అవ్వడం వల్ల సో మదర్ హెల్త్ కండిషన్ సరిగా లేక కూడా సో లాక్టేషన్ ఈజ్ బికమింగ్ ఎ ప్రాబ్లం. సో ఎప్పుడైతే న్యాచురల్ బ్రెస్ట్ మిల్క్ అనేది మనం బేబీకి ఇవ్వలేకపోతున్నామో ఆటోమేటికల్లీ ద ఇన్నేట్ ఇమ్యూనిటీ బేబీ ఇన్హెరిట్ చేసుకోవాల్సిన ఇమ్యూనిటీ బేబీ ఇన్హెరిట్ చేసుకోలేకపోతుంది. సో కాబట్టి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే హెల్త్ ఇష్యూస్ రావడము, చిన్న వాటికి ఇన్ఫెక్షన్స్ రావడము, కోల్డ్ కఫ్ ఫీవర్స్ రావడం అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత ఈ పీరియడ్ అంతా కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా రాక కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ తర్వాత వచ్చేసి మామూలుగానే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అంటే పొద్దున్నే లేచి అన్ని పనులు చేయాలి, హస్బెండ్ కి అన్ని చూసుకోవాలి, పిల్లలకి టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ రెండు పెట్టేసి వాళ్ళని స్కూల్ కి పంపించేసిన తర్వాత అప్పుడు పాపం 10 o'clock కి అప్పుడు బ్రష్ చేసుకొని స్నానాలు చేసి అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే మదర్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు కరోనా కాబట్టి అందరూ ఇంట్లో ఉంటున్నారు పాపం, అదర్వైజ్ కూడా ఇప్పుడు కరోనా వల్ల కూడా వాళ్ళకి పని పెరిగింది మదర్స్ కి. బట్ అదర్వైజ్ ఈ టైట్ స్కెడ్యూల్ వల్ల ఆ మార్నింగ్ ప్రేషియస్ అవర్స్ పాపం వంటింట్లోనే గడపడం వల్ల కూడా బయటికి వెళ్ళలేక వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది. మగవాళ్ళు అనుకోండి, పొద్దున్న లేస్తారు, వాకింగ్కి వెళ్ళొస్తారు, లేదంటే వాకింగ్ నుండి అట్నుండి క్లబ్ కి వెళ్ళి ఏదైనా గేమ్స్ స్పోర్ట్స్ ఆడొస్తారు. సో లేదనుకోండి యోగా క్లాసెస్ కి వెళ్తారు. కానీ మార్నింగ్ పాపం ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళే ఛాన్సే లేదు. సో ఆ విధంగా వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంది. అయితే పిల్లలు, హస్బెండ్ వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి సొంత హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించక కూడా చాలా మంది చిన్నప్పటి నుండి ప్యూబర్టీ అటైనప్పటి నుంచి లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఆడవాళ్ళందరికీ కూడా ఉండే కామన్ ప్రాబ్లం అనీమియా, రక్తలేమి. సో ఇది కూడా చాలా చాలా సీరియస్ గా అందరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్ లో మేము ఎవ్రీ 3 to 6 months కి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఫ్రీగా కండక్ట్ చేస్తాము. సో చాలా మంది లేడీస్ మా దగ్గరకు వస్తారు బ్లడ్ డొనేట్ చేస్తాము అని. పాపం అన్ఫార్చునేట్లీ రాగానే వాళ్ళకి ఫస్ట్ హిమోగ్లోబిన్ చెక్ చేస్తాం కదా, హిమోగ్లోబిన్ చూసి అందరూ కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 12 grams ఉంటాయి కానీ మనం బ్లడ్ డొనేట్ చేయలేం కాబట్టి ఎవరికి చూసినా 7, 8, 9 అంతే ఉంటుంది. సో బట్ మేము బాగా తింటున్నాము, మాకేం సిమ్టమ్స్ లేవు అని కూడా చెప్తూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి వాళ్ళ బాడీలోకి వెళ్ళక, వాళ్ళ అటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోక వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో కాబట్టి ఆడవాళ్ళు ఈ స్టేజ్ అంతా క్రాస్ అయిపోయారు అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టేజ్ మెనోపాజ్. ఓకే, త్రూ అవుట్ ద లైఫ్ మన పీరియడ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ప్లస్ మన మెనోపాజ్ అనేది ఇవి రెండు ఇంటర్ కనెక్టెడ్. ఎవరికైతే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టాప్ అయ్యేంత వరకు రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అవుతుందో, రెగ్యులర్ గా నెలసరి అయ్యి ఆరోగ్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెనోపాజ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైతే ఎప్పుడు ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ కావచ్చు, లేదంటే పీసీఓఎస్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ ఎక్స్పోజ్ అయిపోయి ఇవన్నిటికీ పాపం గురైపోయి ఉంటారో
వాళ్ళందరూ మెనోపాజ్కి వచ్చేసరికి వాళ్ళకి చాలా డిఫికల్టీ పీరియడ్ కి ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రగుల్ అవుతారు మెనోపాజ్ పీరియడ్ లో. అండ్ ఆ తర్వాత వాళ్ళకి చాలా ఎక్కువగా, అంటే నేచురల్ వాళ్ళకంటే నార్మల్ వాళ్ళకంటే కూడా వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ రావడం కావచ్చు, ఫ్యాట్ ఇంబ్యాలెన్స్ దెబ్బతినడం కావచ్చు, ఇవన్నీ ఎక్కువ అవుతాయి. అందుకే ఒకసారి మెనోపాజ్ అటైన్ అయ్యారు అనగానే ఆడవాళ్ళలో ఫస్ట్ కామన్ థింగ్ కాల్షియం బ్యాలెన్స్ పోతుంది. ఎందుకంటే మనకి హార్మోన్స్ అన్ని స్టాప్ అయిపోతాయి కాబట్టి కాల్షియం బ్యాలెన్స్ దెబ్బతింటుంది. కాల్షియం బ్యాలెన్స్ దెబ్బతింటుంది అంటే యూజువల్లీ ఎముకలు పెల్స్బారడం, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ as ఆస్టియోపోరోసిస్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, ఇప్పటి వరకు స్టడీస్ లో త్రూ అవుట్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని అధ్యయనాల్లో తేలింది ఏంటి అంటే, మనం బోన్ డెన్సిటీ అనేది పెంచలేం. బట్ ఓన్లీ వన్ వే విత్ విచ్ వీ కెన్ ఇంక్రీజ్ ద బోన్ డెన్సిటీని న్యాచురల్ గా మనం ఏ విధంగా పెంచొచ్చు అంటే ఎక్సర్సైజ్. కానీ ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే టైం ఉండక, ఓపిక ఉండక, రోజంతా పని చేసి పాపం అలసిపోయి ఆ విధంగా కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేక కాల్షియం అనేది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మన ఆరోగ్యం. బికాస్ ఒక ఫ్యామిలీకి మనం ఏ విధంగా బ్యాక్ బోనో, ఒక సమాజానికి కూడా ఆడవాళ్లే బ్యాక్ బోన్. మీరు ఏదైనా చూడండి, ఎంతైనా ఆడవాళ్ళ తర్వాతనే మగవాళ్ళు. బట్ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫ్యామిలీ. సో ఆడవాళ్ళు అంటే కేవలం ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్, మగవాళ్ళు వాళ్ళని నెగ్లెక్ట్ చేయాలని లేదు. బోత్ ఆర్ లైక్ ద పిల్లర్స్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకే, కాబట్టి ముఖ్యంగా మగవాళ్ళు, పిల్లలు కూడా ఈ అమ్మలు ఉంటారు కదా, ఈ అమ్మలని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళకు ఎక్సర్సైజ్ కి టైం కేటాయించుకుంటున్నారా లేదా అని చూసుకోవడం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఈవినింగ్, పొద్దున వీలు కాదనుకోండి, కనీసం ఈవినింగ్ అయినా కనీసం ఒక 40 minutes వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీకు తెలిసిన ఎక్సర్సైజ్, లేదంటే యోగా క్లాసెస్ చేసుకోవచ్చు. సో ఎనీథింగ్ యూ కెన్ డూ. లైక్ ఇప్పుడు మేము ఆన్లైన్ లో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఆన్లైన్ లో మేము యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. సో అట్లా మీరు ఒక మంచి గురువు దగ్గర యోగా నేర్చుకోవచ్చు. సో నేను యోగా అనే ఎందుకు అంటున్నాను అంటే, మనం వాకింగ్ కి వెళ్తే ఇట్స్ ఎ వండర్ఫుల్ కార్డియో ఎక్సర్సైజ్. ఓకే, మనం ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఇట్స్ ఎ వండర్ఫుల్ కార్డియో. బట్ యోగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆర్గాన్స్ మన బాడీలో, ఇప్పుడు మన శరీరాన్ని ఎక్స్టర్నల్ గా మనం అంతా ముట్టగలుగుతాం, కానీ మన ఆర్గాన్స్ మనం టచ్ చేయలేం కదా. సో ఆర్గాన్స్ కి కూడా ఒక మసాజింగ్ ఎఫెక్ట్ మనకు వస్తుంది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యోగా, కేవలం యోగా వల్లనే. అండ్ యోగా పర్ఫామ్ చేసేటప్పుడు మనం బ్రీదింగ్ తో పాటు చేస్తాం కాబట్టి దాని వల్ల మన గ్లాండ్స్, మన బాడీలో ఉన్న గ్లాండ్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ అయిపోయి వాటి సెక్రీషన్స్ ని రెగ్యులరైజ్ చేస్తాయి. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటికల్లీ మన హెల్త్ అనేది ఓవరాల్ గా ఇంప్రూవ్ అయిపోతుంది. మనకు వారం రోజుల్లోనే తేడా తెలిసిపోతుంది. యోగా చేయక ముందు మై లైఫ్ అండ్ యోగా తర్వాత నా లైఫ్ ఎలా ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఫీమేల్స్ మీకు ఎంత ఇబ్బంది అన్నా ఉండనియండి, అలసిపోండి, అయినప్పటికీ సాయంత్రం కొంచెం టైం తీసుకొని ఎంప్టీ స్టమక్ లో యోగా చేయండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ గిఫ్ట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. సో మీకు అప్పుడు ఇంకా మీ పిల్లలకి ఎక్కువ చేయాలి, మీ హస్బెండ్ కి ఎక్కువ చేయాలి, నా కోసం నేను ఎక్కువగా చేయాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలన్న రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది, అంత ఎనర్జీ వస్తుంది మీకు. సో బోన్ డెన్సిటీ న్యాచురల్ గా పెంచుకోవాలి అంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. సో ఆ తర్వాత ఫ్యాట్ కంటెంట్ కూడా మన బాడీలో బ్యాలెన్స్ చేసుకోవడానికి హార్మోన్స్ ఉండవు కాబట్టి మెనోపాజ్ అయిన తర్వాత చాలా మంది కూడా మోకాళ్ళ నొప్పులు రావడము, అదే విధంగా నడుము నొప్పి రావడము, లావ్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఇప్పుడు మీలో ఎవరైనా కానీ వింటున్న వాళ్ళలో ఇంకా మీరు మెనోపాజ్ స్టేజ్ కి వెళ్ళలేదు అంటే, ఇంకా మీరు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అండ్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయలేదు అంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ టుడే, నాట్ టుమారో, ఆల్సో టుడే. బికాస్ మంచి పని చేయాలంటే దానికి ముహూర్తం అవసరం లేదు. ద మూమెంట్ యూ థింక్ యూ వాంట్ టు డూ ఇట్ గుడ్ అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ గుడ్, దట్స్ ఆల్. ఓకే, సో యూ కెన్ స్టార్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ యూ కెన్ బి వెరీ హెల్దీ అండ్ హ్యాపీ. అండ్ ఇఫ్ పాసిబుల్ ఇంకా మనం ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో కలుసుకుంటే, సో బై దట్ టైమ్ యూ షుడ్ ఫీల్ ద డిఫరెన్స్. అప్పుడు నేను ఎలా ఉండే, ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంత యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉన్నాను అని మీకు ఆ డిఫరెన్స్ తెలియాలి. సో కాబట్టి దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇన్సులిన్ యాక్టివిటీ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మెనోపాజ్ అయిన తర్వాత చాలా మందికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీరు ఏం చేయాలన్నా, మీ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలన్నా, మీకు డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో రావద్దు అని అనుకున్నా, మీరు వెయిట్ పెరగొద్దు అనుకున్న, మీరు ఏది కావాలన్నా మెనోపాజల్ స్టేజ్ కంటే ముందే చేయండి, 100% రిజల్ట్స్ ఉంటాయి.
మెనోపాజ్ అయిన తర్వాత కూడా చేయొచ్చు, బట్ మీకు కొంచెం కష్టపడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి బెటర్ లేట్ దాన్ నెవర్. మీరు స్టార్ట్ చేయండి. సో యూ విల్ డెఫినెట్లీ లీడ్ ఎ వండర్ఫుల్ లైఫ్. అండ్ త్రూ అవుట్ ద లైఫ్ లో మనం చూస్తే మగవాళ్ళకి ఎప్పుడైనా మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని విన్నారా? ఒకవేళ విన్నా చాలా రేర్. కానీ ఆడవాళ్ళలో దాదాపు ఈ రోజుల్లో అయితే ప్రతి ఇంట్లో ఒక ఫీమేల్ కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. చాలా మందికి తెలియని కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎందుకంటే అవర్ ట్రీట్మెంట్ ఈస్ ఆన్ ప్రివెంటివ్ మోడ్ కాబట్టి ఈ ప్రివెంటివ్ మోడాలిటీస్ మేము ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో చాలా మందికి తెలియని విషయము, కొన్ని మనం తినే ఫుడ్స్ లో గాయిట్రోజెనిక్ ఫుడ్స్ ఉంటాయి. ఈ ఫుడ్స్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి. ఎవరైతే క్యాబేజ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫుడ్స్ లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ ఇవన్నీ ఉంటాయో వీటిని ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీట్రూట్, ఆనియన్ ఈజ్ ఆల్సో బ్యాడ్ ఫర్ థైరాయిడ్. టీ, కాఫీ తీసుకునే అలవాటు ఉంటే అది కూడా ఈజ్ బ్యాడ్ ఫర్ థైరాయిడ్. బట్ దోస్ హూ టేక్ ప్రోటీన్స్ టూ మచ్, ప్రోటీన్స్ ఆర్ నెసెసరీ ఫర్ ద బాడీ. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకు వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఎవ్రీథింగ్ ఈస్ నెసెసరీ. కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదంలో ఒక సామెత ఉంది, అతి సర్వత్ర వర్జయేత్. అంటే ఎంత మంచి విషయమైనా కానీ అతి అయిందనుకోండి, దాట్ విల్ కాస్ బ్యాడ్ టు అవర్ బాడీ. సో కాబట్టి మీరు న్యూట్రిషన్ కూడా మరి టూ మచ్ తీసుకున్నారనుకోండి, మీరు ఏదైనా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకున్న దాని కింద ఉంటుంది హైపర్ వైటమినోసిస్ మే కాజ్ అని. అంటే ఎప్పుడైతే హైపర్ వైటమినోసిస్ అంటే విటమిన్స్ మీ బాడీలో ఉండాల్సిన లెవెల్స్ కంటే ఎక్కువగా ఉంటాయో that will lead to toxicity in the body. సో కాబట్టి సరిపోయేంత మాత్రమే తీసుకోవాలి. అండ్ చాలా మంది ఫీమేల్స్ లో ఓవర్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి మంచి డాక్టర్స్ అడ్వైస్ తీసుకోండి. మీకు ఎలాంటి న్యూట్రిషన్ అవసరము, ఏది తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది మీరు అడ్వైస్ తీసుకొని వెళ్ళండి. మీరు ఎంత వీడియోస్ చూసినా, ఇన్ఫర్మేషన్ ఆన్ ద గూగుల్ చూసాను, అది చూసి చేశాను, ఇది చూసి చేశాను అని చాలా మంది చెప్తుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పర్సనల్ గా ఒక గురువు, ఒక డాక్టర్ మీరు చూస్ చేసుకొని మంచి అడ్వైస్ తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మేము ఇంత మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాము అయినప్పటికీ మాకు థైరాయిడ్ వచ్చిందని కొందరు అంటారు. ఎందుకు వచ్చింది చెప్పండి? మీకు ఏం ఉండాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ ఒకే ఒక చిన్న స్ట్రెస్ ఉంటే సరిపోతుంది. శారీరక, మానసిక ఒత్తిడి, బాగా ఒత్తిడికి లోనైపోతూ ఉంటాం. ఇంట్లో పని ఎక్కువైంది, ప్రెషర్ ఫీల్ అవుతాం. బయట పని ఎక్కువైంది, ప్రెషర్ ఫీల్ అవుతాం. బయట పని, ఇంటి పని రెండు బ్యాలెన్స్ చేసుకోలేకపోతాం. వి ఫీల్ స్ట్రెస్డ్. ఎప్పుడైతే మనలో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయో ఆటోమేటికల్లీ స్ట్రెస్ హార్మోన్స్ ఏం చేస్తాయి, మన ఇతర గ్రంథుల పైన, ఇతర సెక్రెషన్స్ పైన ఎఫెక్ట్ చూపించి మన బాడీలోని అన్ని గ్లాండులార్ ఫంక్షన్స్ ని డిస్టర్బ్ చేసేస్తుంది. సో కాబట్టి ఒక స్ట్రెస్ ఉంటే చాలు, ఆటోమేటికల్లీ లావు పెరిగిపోతారు, మీకు షుగర్ వస్తుంది, మీకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది, మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరుగుతాయి. చాలా మూవీస్ లలో మనం చూస్తుంటాము, ఈవెన్ న్యూస్ పేపర్స్ లలో కూడా అప్పుడప్పుడు చూస్తుంటాము. ఏదన్నా షాకింగ్ న్యూస్ వినగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ హార్మోన్స్. స్ట్రెస్ హార్మోన్స్ మన బాడీలో తయారు చేసిన ఆ క్యావస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో మీరు ఇన్ని చేసి మీరు కేవలం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కొంచెం లావు ఉన్నాను అంటే అనుకుంటారు చాలా మంది. అండ్ లావు ఉండడం, హెల్దీగా ఉండడం, ఫిట్ గా ఉన్నాము మేము అనుకుంటాం. కానీ కేవలం ఒక్క లావు ఉంటే చాలు, బెల్లం పెడితే బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టుగా ఒక్క లావు ఉంటే ఆటోమేటికల్లీ పిలవని చుట్టం వస్తారు కదా మన ఇంటికి, ఆ విధంగా డయాబెటీస్ వచ్చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, బీపీ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇంకా అట్లా వస్తూనే ఉంటాయి. సో ఆ తర్వాత ఇంకా చుట్టాలకు చుట్టాలు అంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇట్లా పెరుగుతూనే ఉంటాయి. సో కాబట్టి బీయింగ్ ఫిట్ ఈజ్ అల్టిమేట్ థింగ్. ఇప్పుడు ఈ కరోనా టైంలో అయితే దాదాపు ఇంతకు ముందు అసలు ఆలోచనలు రాని వాళ్ళకు కూడా ఈ 5 months లో మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు. మీ దగ్గర ఎంత డబ్బన్నా ఉండని, మీరు ఎంత బిజినెస్ మ్యాగ్నెట్ కానివ్వండి, మీరు క్రోర్స్ టర్న్ ఓవర్ ఉండనివ్వండి, ఏదైనా కానీ మీరు ఎప్పుడు సర్వైవ్ అవుతున్నారు? మీ హెల్తీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే, మీ ఆరోగ్యం చాలా బాగుంటే, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్సలెంట్ గా ఉంటేనే యు ఆర్ ఏబుల్ టు సర్వైవ్. కాబట్టి ఆరోగ్యం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని చిన్న టిప్స్ మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ మై టాక్ ఐఎమ్ టెలింగ్ యూ. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకే, అట్లీస్ట్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్. డ్రింక్ అదర్ ఫ్లూయిడ్స్ లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, ఏవైనా కానీ వితౌట్ షుగర్, వితౌట్ ఐస్. రిమెంబర్, వితౌట్ షుగర్, వితౌట్ ఐస్.
any kind of fruit juices you can take, and the best juice is lemon juice. Okay, so you can take 1 glass of lemon juice with 1 glass of water, half a lemon, and 1 spoon of honey. That's one of the best detoxifying drink you can take. And whatever the food you take, 30% of your food intake throughout the day should be raw vegetables and fruits. Remember, raw vegetables and fruits. With this, you will get antioxidants, phytonutrients, which will not be there in the cooked food. So raw form lone meeku doruktayi kabatti eat lot of fresh fruits and vegetables. Okay, as much as possible, try to eat your dinner before 7:30, and maximum late అయింది అంటే 8 దాటింది అనుకోండి, ఆ రోజు డిన్నర్ మానేసి you can take 2 fruits or maybe 2 vegetables or something like that. Okay, but don't take dinner after 8 o'clock. Okay, and do not drink water while having anything. ఏదైనా తినేటప్పుడు వాటర్ తీసుకోకండి. అండ్ వెదర్ యూ హ్యావ్ టైమ్ ఆర్ నాట్, ఇమ్మెటీరియల్. మనం టైం ఉన్నా లేకున్నా అన్నం తింటున్నాం కదా, టైం ఉన్నా లేకున్నా స్నానం చేస్తాం, టైం ఉన్నా లేకున్నా మొబైల్ చూస్తాం, వాట్సాప్ చెక్ చేసుకుంటాం. సో టైం ఉన్నా లేకున్నా ఎక్స్క్యూజ్ లేకుండా అట్లీస్ట్ 30 to 45 minutes, లేదంటే మీకు టైం ఉంటే 1 hour యోగా చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ షుడ్ స్టార్ట్. ఓకే, అండ్ జీరో స్ట్రెస్ లైఫ్. అబ్సల్యూట్లీ ఏ విషయంలో కూడా స్ట్రెస్ టెన్షన్ పెట్టుకోవద్దు. టేక్ థింగ్స్ ఈజీ. మనకి ఒకటి, మనం పుట్టాం, టుమారో ఎప్పుడో చనిపోతాం. ఈ మధ్యలో ఉన్నది లివింగ్ ఇన్ ద ప్రెసెంట్. సో బీ హ్యాపీ, బీ ప్లెజెంట్, as much as try to give good to others, so automatically good will happen to you. You give health to others, you will be healthy. You make others happy, you will be happy. Okay, just follow these tips and you will be the healthiest and happiest person on this earth. So I think with this I will conclude my session, and I want all of you to be very healthy and happy. I wholeheartedly wish all of you to stay healthy and happy now and forever. And thank you very much, Aruna Madam Garu, for giving this wonderful opportunity to talk to all the wonderful, beautiful, and energetic ladies over here on this webinar. And thank you very much to listening to me, all of you. Thank you very much. Namaste. Wow, awesome. ఎంత బాగా చెప్పిందంటే, మొత్తం ఇద్దరు డాక్టర్స్ కలిసి మొత్తం నాలెడ్జ్ ఇచ్చిండ్రు. చాలా గ్రేట్. సమీరా గురించి చెప్పాలంటే